నమస్తే, నేను కుసుమా శ్రీహరి. ఇప్పుడు మనం సుచేంద్రంలో ఉన్నాం. ఇది కన్యాకుమారికి 11 కిలోమీటర్లు ఉన్న ఒక అద్భుత దేవాలయం అండి. ఇది ఒకప్పటి అత్రి అనసూయల ఆశ్రమం. ఇక్కడే మహాస్వాధ్వి అనసూయాదేవికి ప్రాతిపత్య మహిమను దేవలోకానికి తెలిపిన చోటండి. ఇది ఒకప్పటి అత్రి అనసూయల ఆశ్రమం కదండి. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు మాయారూపులై మునీశ్వర్లుగా వచ్చి అత్రి మహర్షి ఆశ్రమం ముందు భిక్షకు రాగా వారు ఆహ్వానించగా ఈ మునీశ్వర్లు అనసూయాదేవిని నువ్వు వివస్త్రగా మాకు వడ్డించాలన్నారట. దానికి అత్రి మహర్షి సంశయించారట. మళ్ళీ కథ చెప్తానండి. చూస్తున్నారు కదా, ఎదురుగా అక్కడే చెట్టు ఉందండి. అత్రి మహర్షి సంశయించగా అనసూయాదేవి అలాగే అని చెప్పారట. ఇది సప్తస్వరాల స్తంభం. అలాగే అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పసిపాపలుగా మార్చి తన చనుబాలతో పిల్లల్ని నిద్రపుచ్చి ముగ్గురిని అక్కడే, ఇప్పుడు నేను చూపించాను కదండి, అక్కడే ఒక చెట్టు ఉంది, ఎండిపోయి ఇప్పటికీ కనిపిస్తుంది. ఆ చెట్టుకి కట్టేసేసి ఉయ్యాల కట్టి ఆ ముగ్గురు పిల్లల్ని ఉయ్యాలలో వేసి ఊపిందట. నేరుగా మళ్ళీ చూస్తున్నాం కదండి, ఇది ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి కూడా పెద్ద ఆంజనేయ స్వామి ఉంటారు. ఆ చెట్టుకు కట్టి ఊయల్లో కట్టి ఆ పిల్లలు ఊపితే ఈ విషయం తెలుసుకున్న పార్వతి, లక్ష్మి, సరస్వతులు వచ్చి అనసూయాదేవిని వేడుకున్నారట. అమ్మ అనసూయాదేవి, మాకు పతిభిక్ష పెట్టమని కోరగా అనసూయాదేవికి అర్థమయ్యి అప్పుడు వారు ముగ్గురిని కూడా వారు పూర్వపు స్థితికి మార్చారట. వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మారిపోయారట. అప్పుడు అనసూయాదేవిని నువ్వు ఒక కోరిక కోరుకోమనగా నాకు పుత్రభిక్ష పెట్టమందటండి అనసూయాదేవి. అప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో నీకు దత్తాత్రేయుడనే కుమారుడు జన్మిస్తాడని ఆమెకు వరమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. చూసారు కదండి, ఎంత అద్భుతమైన దేవాలయమో. ఎదురుగుంట కొలను కూడా ఉంది. నేను గుడంతా చూస్తూ మీకు కథ అయితే చెప్పేస్తాను.